విక్రమ్ గారికి గతంలో కొన్ని శాటిలైట్ మూవీస్ చెప్పినా ఇప్పుడు కమ్మింగ్ తంగ్లాన్ అని ఒక మంచి బొంబాట్ మూవీ అసలు పా రంజిత్ గారు డైరెక్ట్ చేశారు. అద్భుతమైన చిత్రం, ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం, కల్ట్ అంతే. అంటే ఇండియన్ స్క్రీన్ మీద మరో అద్భుతమైన చిత్రం రాబోతోంది తంగ్లాన్. అందులో నేను విక్రమ్ గారికి చెప్పాను. అఫ్ కోర్స్ ఈ అవకాశం కూడా నాకు శ్రీనివాసమూర్తి గారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన లేరు కాబట్టి అట్లాగా వచ్చింది. బట్ వాయిస్లు అన్నీ టెస్ట్ చేస్తున్నారు. అంటే ఆయన తర్వాత ఇంకెవరు నెక్స్ట్ ఆర్సీఎంఏ బెస్టా ఇంకొకరు బెస్టా అని అనుకోకుండా చూసుకుంటున్నారు ఆ క్యారెక్టర్కి ఎవరైతే సూటబుల్ అన్నది. బట్ నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమిక్రీ ఒకటి, అండ్ థియేటర్ ఆర్ట్స్, పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ ఉస్మానియా తెలుగు యూనివర్సిటీలో ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేయటం. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇండస్ట్రీకి నాదంతా నేను ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి ఒక చిన్న టౌన్ నుంచి వచ్చాను నేను. అక్కడి నుంచి మాకేంటంటే ఎక్కువగా మా గురువు గారు పుల్లయ్య గారు నన్ను తీర్చిదిద్దారు. యాక్చువల్గా ఆయన చేతిలో పడకపోతే నేను ఆర్టిస్ట్ని అయ్యేవాడినో కాదో అని. ఎందుకంటే చాలా తక్కువ అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్సులు కానీ లేకపోతే పరిషత్ నాటకాలు లాంటివి జరగడం కానీ. ఇప్పుడు ఒక నటుడు తయారు కావాలన్నా ఒక ఒక టెక్నీషియన్, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా కూడా కావాలన్నా ఒక ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచో దొరకాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, అవకాశాలు ఉన్నాయా లేదా, భవిష్యత్ ఎలా ఉంటుందో అనేది ఆలోచనలు ఉంటాయి. మనకేమో మాకు మరి ఇక్కడ మీ వరంగల్లో అయినా కొన్ని పరిషత్ నాటకాలు అవి ఉన్నాయి కానీ లేవు. దాంతో ఏంటంటే నాకు మా గురువు గారు ఒక ఏకపాత్ర అభినయం, దుర్యోధన ఏకపాత్ర అభినయం నేర్పించడంతో నాకు అక్కడి నుంచి ఒక నటన మీద ఆసక్తి పెరిగి బాలానందం బాల వినోదంలో చిన్నప్పుడే ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం ఇక్కడికి వచ్చి ఆల్ ఇండియా రేడియోలో లైవ్, ఆ రోజుల్లో లైవ్. అట్లాగా చేస్తూ ఇంకా తర్వాత కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో మిమిక్రీ చేస్తూ మా టీచర్స్ని మా నైబర్స్ని ఇమిటేట్ చేస్తూ ఫ్రెండ్స్ని ఇమిటేట్ చేస్తూ అలాగా అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసి ఖాళీగా ఉన్నాను. ఇంకా ఇలాగే అయిపోతుంది. మాకు ఒక ఆర్కెస్ట్రా, కృష్ణ చైతన్య కళానికేతన్ అని ఒక ఆర్కెస్ట్రాని పెట్టుకొని పాటలు అవి పాడుకుంటూ మా ఫ్రెండ్స్ అంతా పాడుతూ ఉంటే నేను మిమిక్రీ ఇలా వెళ్తూ ఉంది లైఫ్. అలాంటి టైంలో శివయ్య ఇట్లా కాదని చెప్పి ఇలా రా అని చెప్పి మొత్తానికి ఇక్కడికి రావటం. ఇక్కడికి వచ్చిన తర్వాత పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్లో గురువు గారు ప్రదీప్ కుమార్ గారు, ప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని తీర్చిదిద్దడం. ఆ తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్లో తల్లావుజుల సుందరం మాస్టర్ గారు, మల్లాది గోపాలకృష్ణ గారు, వినోద్ బాల గారు, వీళ్ళు మాస్టర్స్ అందరూ, చాలా భూషణం గారు, ఇంకా చాలామంది, కళ్యాణి మేడం, వీళ్ళంతా కూడా మమ్మల్ని సానబట్టి వాళ్ళు పొరపాట్లు, మేము చేస్తున్న పొరపాట్లు, ముఖ్యంగా నాకు మొదటి నుంచి నా వాయిస్ మీద ఒక కాన్ఫిడెన్స్, వాయిస్తోనే ఏదైనా చేయాలని ఆల్ ఇండియా రేడియోలో కూడా యువవాణి ప్రోగ్రామ్స్ క్యాజువల్ అనౌన్సర్గా చేశాను. చేసినప్పుడు అక్కడ చాలా విషయాలు, అబ్బో అసలు వాచికానికి సంబంధించి అక్కడ జాయిన్ అవ్వడం అనేది ఒక పెద్ద గిఫ్ట్ మాకు. అది అనుకోకుండా లభించిన వరంలాగా నేను ఫీల్ అవుతాను. మేము అక్కడ ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్నప్పుడు ఆనాటి దిగ్గజ అనౌన్సర్లు ఇంకా రిటైర్ అవ్వాల, వాళ్ళందరినీ ప్రత్యక్షంగా మేము ఆన్లైన్ చూసేవాళ్ళం. చూసి ముఖ్యంగా చాలా, అంటే చాలా అనాలని కూడా తెలియదు, చాలా అనేవాళ్ళం. దాన్ని సెట్ చేసుకొని అట్లాగా అళ్ళాలు అణాలు లాంగ్వేజ్ని సరి చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఈ రోజుకి తెలియని ఎన్నో పొరపాట్లు చేస్తాను. నా వాయిస్ ఒక సినిమాలు, టీవీ సీరియల్స్ అనే కాకుండా యాడ్స్ అన్ని వింటూ ఉంటారు కదా, ర్యాంకులు రాగానే. ఇదే కాదు, హాలీవుడ్ మూవీలకు సంబంధించి తెలుగులో డబ్బింగ్ అనేది నిజంగా అది కష్టం అనిపిస్తుందా? ఇప్పుడు రెగ్యులర్ గా ఒరిజినల్ మూవీస్ కే డబ్బింగ్ చేయడం కష్టం ఉంటుందా? ఎప్పుడు కూడా ఒరిజినల్ మూవీస్కి డబ్బింగ్ చెప్పడం కష్టం. హాలీవుడ్ మూవీస్ లేదా వేరే అదర్ లాంగ్వేజ్ ఇంటూ తెలుగు కొంత స్వేచ్ఛ ఉంటుంది మనకి. ఇలా చేసుకోండి సార్, ఇలా డైలాగ్ మార్చుకోవచ్చు అంటే మార్చుకోండి అంటారు. బట్ తెలుగులో యాజ్ టీజ్గా డైలాగ్స్ అన్ని ఫిక్స్డ్,
తెలుగులోనే చెప్పుంటారు లిప్పు. కొండొక్కచో తెలుగు తెలిసిన నటులకే చెప్పాల్సి వస్తుంది ఒక్కోసారి, అది అరుదుగా వస్తుంది అనుకోండి. అలాంటప్పుడు ఏమవుద్దంటే ఇంకొకటి, ఆ సినిమాను వీళ్ళు ఫస్ట్ క్రియేషన్ కాబట్టి ఒక స్ట్రైట్ మూవీ అనేది చాలా కేర్ ఉంటుంది. ఎన్నో ఆశలతో ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ చేస్తారు కాబట్టి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకూడదని అనుకుంటాడు కాబట్టి ఒక్కొక్క డైలాగును 10 సార్లు 12 సార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పలేను సార్, ఇంతకంటే జడ్జిమెంట్ పోతుందంటే వదులుతారు. అట్లా కూడా అంత పర్ఫెక్షన్ ఉంటుంది. బట్ డబ్బింగ్ మూవీస్ అంటే కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. అంటే అందులో కూడా ఏ వర్డ్ అయినా పర్లేదు పెట్టుకోవచ్చు అనేది చేయొచ్చు. కొద్ది ఎక్స్ప్రెషన్ కూడా మనకు అనుకూలంగా మార్చుకునే. ఇప్పుడు బ్యాట్మెన్ ద డార్క్ నైట్లో హీత్ లెడ్జర్కి చెప్పాను, అది వచ్చిందండి వయ్యారి అన్న డైలాగు బాగా ఎప్పుడన్నా వాళ్ళు అప్పుడప్పుడు దేనికైనా ట్రోల్ చేస్తూ ఉంటారు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్. బాబాయ్ ఈ పిన్ను పీకారంటే పుచ్చలు లెగిసిపోద్ది, అందరూ కూర్చోండి. హార్వీ టెంట్కి తెలుసా? హార్వీ టెంట్ లపాకి అనుకుంటాను, నువ్వు వచ్చిందండి వయ్యారి అని అంటాడు. అది అవన్నీ కూడా కొన్ని ఒక్కోసారి అప్పుడక్కడక్కడ ట్రోల్ అవుతూ ఉంటాయి, కొన్నింటికి వైరల్ చేస్తూ ఉంటారు. మేము గెస్ చేయం అసలు ఈ డైలాగులు ఇలా వెళ్ళిపోతాయని కూడా. కొన్ని అనుకోకుండా భలే క్లిక్ అవుతూ ఉంటాయి, వాయిస్ రెగ్యులర్గా వింటూ ఉంటాం. అయితే ఇప్పటికీ ఇన్ని డాక్యుమెంటరీస్. ఒకనొక ఇయర్లో నంది అవార్డ్స్కి నాకు మొఘల్ రేకులకి నంది అవార్డు వచ్చింది. ఫస్ట్ పురాణ గాథలు కోదండరామరెడ్డి గారు దర్శకులు, నాగబాల సురేష్ కుమార్ గారు దానికి రచయిత. దానికి ఫస్ట్ ఆ శివయ్యకు చెప్తే ఆయన మెచ్చి నంది ఇచ్చినట్టుగా ఫస్ట్ నంది వచ్చింది నాకు. శ్రీధర్ గారని కర్ణాటక, ఆయన బెంగళూరు, ఆయన మంచి డాన్సరు, శివుడి క్యారెక్టర్ బాగా ఫేమస్, ఆయన చేశారు, ఆయనకు చెప్పాను. అట్లా ఫస్ట్ నంది. సెకండ్ నంది వచ్చేసి డార్లింగ్ మూవీ అందులో ముఖేష్ ఋషి గారు చెప్పారు. థర్డ్ నంది 2010కి మొఘల్ రేకులు ఇది అనౌన్స్ చేశారు, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫర్ సీరియల్స్. అదే ఇయర్ డార్లింగ్ కూడా బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫర్ మూవీస్ కూడా. ఒకే ఇయర్లో 2 నందులు టీవీకి మూవీకి తీసుకున్నాను. నా కోరిక ఏమిటంటే డ్రామా కూడా తీసుకోవాలి మనకి, ఎందుకంటే టీవీ సంగీత నాటక అదే ఉండింది. బట్ నేను 3 తీసుకోలేకపోయాను. ఇక్కడ సమ్మెట గాంధీ గారని ఆయన 3 సినిమాకి, టీవీకి అండ్ డ్రామాకి తీసుకున్నారు. ఆయన నటనలు తీసుకున్నారు. ఒకవేళ నేను తీసుకొని అంటే ఎట్లాగా నాటకం అంటే యాక్టింగే తీసుకోవాలి, బట్ ఆ కోరిక నెరవేరలేదు. ఇప్పుడు మనకు నంది అవార్డులు లేవు కదా. అయితే ఆ ఇయర్ 2 వచ్చింది. చాలా అదొకటి రేర్, అటువంటిది ఒక ఇన్సిడెంట్. ఆ ఇయర్ బుర్రా వెంకటేశం గారు చైర్మన్ ఉన్నారు ఎఫ్డిసి. మనకు ఆయనకు మూవీలో వచ్చింది కదా, టీవీలో ఇంకెవరినైనా మనం ఎంకరేజ్ చేద్దాము, ఆయన ఒకే ఇయర్లో 2 ఎందుకు, నెక్స్ట్ బెస్ట్ ఎవరున్నారు చూడండి అని అన్నారు. అంటే కమిటీ ఆలోచించింది, ఆయన అన్నమాట కూడా కరెక్టే కదా అని ఆలోచించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారని అంటే, ఆ ఇయర్ మార్గదర్శి, నేను వాయిస్ ఓవర్స్ చెప్తాను, తీర్థయాత్ర మార్గదర్శి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఈటీవీ. అందులో సార్ క్రీస్తుదాసు అని ఒక మార్గదర్శి ఎపిసోడ్కి మనం బంగారు నంది ఇచ్చాము, అది ఆర్సీఎం వాయిస్తో వెళ్ళింది. అట్లాగే నాబార్డుది ఒకటి మనకు వెండి నంది ఇచ్చాము, అది ఆయన వాయిస్తోనే ఉంది. అట్లాగే అభినవ పోతన వానమామలై వరదాచారి అని నాగబాల్ సురేష్ కుమార్ గారు చేసిన డాక్యుమెంటరీకి మిత్రుడు దినేష్ గౌడ్ వీళ్ళందరూ చేశారు, దానికి కూడా మనం వెండి నంది ఇచ్చాము. ఈయన వాయిస్తో 3 నందులు వచ్చినప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇచ్చేయండి అన్నారు. ఆయన కూడా నాట్ ఓన్లీ సీరియల్, ఈయన వాయిస్తో ఇంకొక 3 నందులు వచ్చిన వాటిల్లో ఉన్నాయి కదా అంటే అప్పుడు కరెక్టే, ఎస్ హీ డిజర్వ్స్, సరే అని ఇచ్చారు. ఆ రకంగా ఇంత వాయిస్ ఓవర్స్ విషయంగా క్లిక్ అయిన, యాడ్స్లో క్లిక్ అయిన, సినిమాల్లో టీవీ సీరియల్స్లో
రేడియోలో అనౌన్సర్గా, రేడియోలో బి హై గ్రేడ్ డ్రామా ఆడిషన్ ఆర్టిస్ట్గా ఇన్ని చేసినా కూడా ఈ రోజుకు మేము పొరపాట్లు చేస్తున్నాము అంటే నిన్న మొన్న ఒక కొత్త విషయం తెలుస్తుంది, అసలు తెలిసింది. ఆదిదేవుడు, అధినాయకుడు ఏది? ఆదిదేవుడు అంటే ఆదిదేవుడిలో దాకు ఒత్తి ఎక్కడుంది అంటే మా కో డైరెక్టర్ గారు చెప్తే, అరే అవును కదా, ఆదిదేవుడు అంటే ఆది పురుషుడు, ఆదిదేవుడు, ఆది యోగి, దాకు ఒత్తి ఎక్కడుంది అంటే ఇలాంటివి ఇన్ని అవార్డులు వచ్చి ఇన్ని సంవత్సరాలుగా వర్క్ చేసి ఇంతమంది మన వాయిస్ విని మనల్ని కూడా ఫాలో అవుతుంటే కొంతమంది నేను పొరపాట్లు చేయటం అనేది సమంజసమా? కాదు కదా. మనం చేసే పొరపాట్లు నెక్స్ట్ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చే జనరేషన్ మీద ఆ ప్రభావం పడొద్దు అని పలికే ప్రతి అక్షరం వెనుక ఒక బాధ్యత. అయితే